హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వృందా క్లిప్స్. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుంటారు కదా. సో దానికి ఈరోజు హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఒక మంచి హోమ్ రెమెడీ ఆయిల్ రెడీ చేసుకుందాం. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దాని తయారీ విధానం ఏంటో. కలబందండి, ఇంట్లోదే. ఇది మెంతులు అండి, నానబెట్టిన మెంతులు. ఒకరోజు నైట్ ముందే నానబెట్టాను. ఇది కలంజీ సీడ్స్. ఈ సీడ్స్ నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. అండ్ అవి నానబెడతాను, ఇలా నానబెట్టేసాను. అండ్ ఇప్పుడు మనకు ఎక్కువగా దొరుకుతాయి కదా ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు కడిగి మంచిగా ఫ్రెష్గా అండి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ అండి, అండ్ కరివేపాకు, అండ్ మందార పువ్వులు, అండ్ తమలపాకులు కూడా యూజ్ చేస్తాను నేను, అండ్ మందార ఆకులు. సో ఈ మందార ఆకులు. ఈ హెయిర్ ఆయిల్ వాడితే కంపల్సరీ మీకు హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. చాలా బాగా, అసలు ఊడడం ఆగిపోతుంది. మీరు కంటిన్యూగా పెట్టి చూడండి, కంపల్సరీ మీ హెయిర్ అనేది ఊడడం ఆగిపోతుంది. సో ఆయిల్ కూడా కోకోనట్ ఆయిల్, ప్యూర్ అండి కోకోనట్ ఆయిల్. ఇది మాదే అండి, మా అత్తయ్య గారు పంపిస్తారు మాకు. అన్నీ చక్కగా మనకి ఇంట్లోనే అవైలబుల్లో ఉంటాయి. మనకు కొన్నిసార్లు మనకి ఉసిరికాయలు ఇలా పచ్చి దొరకవు కాబట్టి మనకి బయట కూడా దొరుకుతాయి కదా డ్రై అయినవి, ఎండబెట్టిన ఉసిరికాయలు. నేనైతే ఒక్కొక్కసారి అవి లేకపోతే ఎండబెట్టిన ఉసిరికాయలు తీసుకొని అవి నానబెట్టేసి తీసుకుంటాను. సో మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి వీటి క్వాంటిటీ తీసుకోవాలండి. మనం ఎంతైతే ఆయిల్ తీసుకుంటున్నామో మరీ ఎక్కువ తీసుకోకూడదు, అంటే మన ఆయిల్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ముందుగా ఇవన్నీ ఏం చేయాలంటే మంచిగా ఫ్రెష్గా కడుక్కొని పక్కన పెట్టి ఆరబెట్టుకొని వాటర్ పోయేదాకా. తర్వాత ఇవన్నీ మనము ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని ఇవన్నీ చక్కగా మిక్సీ చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి, మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఇవన్నీ తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. ఇంకొకటి ఏంటంటే, మనం వేపాకు కూడా వేసుకోవచ్చండి. ఇంకా తలలో దురద ఉన్న, చుండ్రు ఉన్న, అండ్ ఇక్కడ ఈ ఆకు ఏంటి మందారాకు, మందార పూలు, అండ్ ఈ ఆకు వేపాకు వల్ల మనకు చుండ్రు అనేది పోతుందండి. చాలా మంచిది వేపాకు వేస్తే కూడా. ఫైనల్గా మనకు పేస్ట్ రెడీ అయిందండి, ఇలా అవుతుంది. ఒకవేళ మీకు పేస్ట్ ఎక్కువైనా పర్లేదు. సో ఎందుకంటే మనం హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు, మనము తర్వాత హెయిర్కి అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకోవచ్చు. అలా అయినా పర్లేదు, మంచి హెయిర్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాము. ఒక స్టీల్ పాత్ర తీసుకోండి, స్టీల్ పాత్ర అయితే బెస్ట్. సో తీసుకొని ఆయిల్ తీసుకున్నామండి. ఉంటుంది ఆయిల్. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. మీరు ఏది కాకపోతే పారాషూట్ వాడుకోవచ్చు. సో ఇలా బెస్ట్ అండి, మీరు తయారు చేసుకుని వాడితే మీకు అసలు హెయిర్ ఫాల్ అవ్వదు, ఊడడం తగ్గుతుంది. సో ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో ఈ పేస్ట్ అంతా మనం అందులో వేసేసుకుందాము. అంటే మనకు ఇప్పుడు ఆయిల్కి ఎంత సరిపడుతుందో అంత వేసుకుందాం. ఇలా మనం తీసుకున్న తర్వాతకి ఇందులోకి ఎంత కావాలో ఇలా కలుపుతూ ఉండాలండి. సో అది ఉండలుగా లేకుండా క్లియర్ అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకో అది మాడిపోతుంది. ఈ ఆయిల్ వాడితే మీకు 100% కాదు 200% జుట్టు అనేది అస్సలు ఓడదు. సో నేను ఎప్పటికీ ఇదే యూజ్ చేస్తాను. సో నేను డెలివరీ అయిన తర్వాతకి నా హెయిర్ ఫాల్ అయితే చాలా అయ్యింది, అసలు బీభత్సంగా హెయిర్ ఫాల్ అయింది. నేను ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను ఈ ఆయిల్. సో ఇది మెల్లమెల్లగా ఇలా తిప్పాలి, ఇది అడగంటకుండా కింద మాడిపోకుండా తిప్పితే అది ఇందులో ఉండలుగా ఉన్నదంతా ఇలా కరిగిపోతుంది. ఇది ఒక్కటే కాదండి, మనము ఓన్లీ ఒక్కసారి వాడేసి నాకు అవ్వట్లేదు అంటే కాదు. రెగ్యులర్గా మనం నార్మల్ కోకోనట్ ఆయిల్ అయితే ఎలా అయితే యూజ్ చేస్తామో ఇంట్రెస్ట్తో, ఇది కూడా అలా రెగ్యులర్గా యూజ్ చేయండి. కంపల్సరీ మీకు జుట్టు అనేది గ్రోత్ ఉంటుంది. ఒకేసారి యూజ్ చేసి నాకు జుట్టు ఊడిపోతుంది అంటే అది వేస్ట్. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే, జుట్టు హెయిర్ గ్రోత్ అనేది ఆయిల్తోనే అవ్వదు. మనం ఫుడ్ కూడా అలాగే తీసుకోవాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు మాత్రం మనకి హెయిర్ అనేది రిజల్ట్ తెలుస్తుంది. మనం ఏం ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా హెయిర్ ఆయిల్ వాడుతున్నాను అయినా నా హెయిర్ ఊడిపోతుందంటే
అది వేస్ట్. మనం హెయిర్ ఆయిల్ ఎలా వాడుతున్నామో జుట్టు ప్యాక్, ఒకవేళ ప్యాక్ వేసుకోవడం కుదరకపోయినా మీరు ఫుడ్ అలా మంచిగా తీసుకుంటే హెయిర్ అనేది మీరు ఊడిపోయినా మళ్ళీ గ్రోత్ ఉంటుంది. ఎక్కువ మాడనివ్వకూడదు. మనకు గ్రీన్ కలర్లో రావాలి ఆయిల్. గ్రీన్ కలర్లో వస్తే మనకు మంచిగా ఉంటుంది. గ్రీన్ మాడిపోతే ఇంకా ఆయిల్ రిజల్ట్ అనేది ఉండదు. మనం ఒక్కసారి చాలా క్వాంటిటీ తీసుకొని పెట్టుకుంటే చాలు, మనకు చాలా మంత్స్ వస్తుంది. ఇది అయిపోయిందండి. గ్రీన్ వచ్చేసింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసి ఇది చల్లారేంత వరకు మనం పక్కన పెట్టాలి. వేడివేడిగా పోసేయకూడదండి. మనకి ఇలా మొత్తం చల్లారిపోయిందండి ఆయిల్. ఇలా చల్లారిపోయిన తర్వాతకి మనం వడకట్టుకోవాలి. ఒక క్లాత్ తీసుకుంటే బెటరు. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం వడకట్టుకోవాలి, అప్పుడైతే కాలదండి. దీన్ని వడకట్టుకున్న దాన్ని మనం ఒక గాజు సీసాలోకి తీసుకోవాలండి. గాజు సీసా లేకపోతే మీరు నార్మల్ బాటిల్లో కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అంటే మనకు ఆయిల్ వచ్చేస్తుంది. ఫైనల్గా నాకైతే ఒక బాటిల్ అండ్ ఇంకో బాటిల్లో సగం వచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇలా పెట్టకుండా ఇందులో ఒక స్పూన్ మెంతులు, కొన్ని లవంగాలు అండ్ ఇది కూడా కలంజీ సీడ్స్ కూడా ఒక స్పూను తీసుకోవాలండి. ఇవి ఇందులో వేసేస్తే ఇవన్నీ కూడా ఇందులో వేసేసి మూత పెట్టుకొని, అండ్ ఇంకా ఏంటంటే వట్టి వేరు ఉంటే కూడా వట్టి వేరు వేసుకోవచ్చండి. వట్టి వేరు వేసుకుంటే కూడా చాలా మంచిది హెయిర్కి. సో వట్టి వేరు కూడా వేసుకోవచ్చు. ఇలా మనము మూత పెట్టేసుకొని ఒక 3 days మినిమం, ఒక 3 days మనము ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టి ఒక 3 days మంచి ఎండలో పెట్టి తర్వాత యూస్ చేసుకున్నాం అనుకో మంచి రిజల్ట్ ఉంటుంది. సో నేను ఇది ఇంకా ఎలా యూస్ చేస్తానంటే, ఇలా పెట్టిన తర్వాతకి హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఆముదం ఉంటుంది కదా, ఆముదం తీసుకొని ఆముదం ఇందులో కలిపేసుకొని అప్లై చేసుకుంటాను. ఇది 2 spoons ఆయిల్ అయితే ఆముదం 1 spoon. ఆముదం పెట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది అని అనుకుంటారు, ఏమీ ఉండదు జిడ్డుగా, ఈ ఆయిల్ కూడా కలుపుతున్నాం కాబట్టి. సో ఆముదం కూడా ప్యూరిటీ తీసుకుంటాను నేను. అందులో నీళ్ళు తీసుకొని అది ముందు స్టవ్ మీద పెట్టేసి ఒక గిన్నెలో, చిన్న గిన్నెలో ఆముదమును ఈ ఆయిల్ కలిపేసి వేడి చేస్తాను. డైరెక్ట్గా స్టవ్ మీద వేడి చేయకూడదు. అందుకనే గిన్నెలో వాటర్ తీసుకుని అందులో పెట్టి వేడి చేస్తాను. సో అలా నేను వేడిది అప్లై చేసుకుంటాను అనమాట. మరి వేడిది కాదు, గోరువెచ్చింది. సో దీనివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ కూడా రిజల్ట్ ఉంటుంది. సో ఒకేసారి పెట్టి మీరు రిజల్ట్ ఉంటుందని చెప్పకుండా ప్లీజ్ దయచేసి మీరు ఫాలో అవ్వండి. ఇది రెగ్యులర్గా యూస్ చేయండి. యూస్ చేస్తే అప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఇదేనండి మన హెయిర్ గ్రోత్ అయ్యే ఆయిల్. సో అందరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ ఇస్తే మరిన్ని కొత్త వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.